ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 48వ అధ్యాయం 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది హీల్ గైడ్ యూ టిల్ ద డెత్ అని ఉంటుంది. యాక్చువల్ గైడ్ చేయడం లేదంటే నడిపించడం అంటే త్రోవ చూపించడం. గైడ్ చేయడం అంటే ఏంటంటే త్రోవ చూపించడం అనమాట. సో మనం ఎక్కడన్నా న్యూ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అంటే ఆ ఏరియాస్ అన్నీ తెలిసిన పర్సన్, అక్కడ ఎక్కడెక్కడ ఏ హాని ఉంది, ఎక్కడెక్కడ సేఫ్ తెలిసిన వ్యక్తి మనల్ని గైడ్ చేయడానికి ఎంప్లాయ్ చేస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా ఈ యొక్క మన జీవిత ప్రయాణం లేదంటే ఈ భూమి మీద మన జీవితం కోసం ఎలా ఉండాలి ఏంటి అనేది సహానుభావం లేనివాడు కాదు. ఆయన మన వల్లే అన్ని విషయాల్లో శోధింపబడి పాపము లేకుండా ఆయన ఇక్కడ జీవించాడు అనమాట. సో ఏంటంటే మనల్ని ఆయన గైడ్ చేయగలడు. ఒక టూరిస్టు కొత్త ప్రదేశంలో ఎలా అయితే సేఫ్గా వాళ్ళని తీసుకురాగలుగుతాడో అలాగే దేవుడు కూడా మనల్ని ప్రతిదినం మనల్ని గైడ్ చేయగలడు అనమాట. ఈ జీవితం అంతం వరకు కూడా మనల్ని నడిపించగలడు. అందుకే ఇక్కడ ఉంది ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించను. మరణం వరకు కూడా ఆయన నడిపించడానికి మనల్ని సమర్థుడు అనమాట. ఆయన ఎలా నడిపిస్తాడు అంటే మన మార్గాల్ని ఆయన ముందుగానే దృష్టించి రాబోయే కీడు రాబోయే ఇబ్బందులు అన్నీ ఆయన దృష్టితో చూసి మనల్ని నడిపిస్తాడంట. ఒకసారి కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆయన మన మీద మన త్రోవల మీద దృష్టి ఉంచి అంటే ఆయన కంటితో చూసి మనకు ఆలోచన చెప్తాడంట. సో ఆలోచన చెప్పి అలా నడిపిస్తాడంట. ఎందుకు ఆయన అలా ఆలోచన చెప్పగలిగే సమర్థుడంటే ఆయన ఈ జీవితంలో ప్రతి విధమైన శోధనలో కూడా సహానుభావం గలవాడని ఉంటుంది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:17 ఒకసారి చూసుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. అయితే మన వలే ఆయన జీవించి మన వలే ఇక్కడ ప్రతి శోధనని ఎదుర్కొన్నాడు కాబట్టి సో ఆయన మనకి అన్ని విషయాల్లో కూడా ఒక గైడ్ లాగా మనకి హెల్ప్ చేయగలడు. సో అటువంటి గైడ్ దగ్గర సమయోచితమైన సహాయం మనం కోరుకుంటూ తీసుకుంటూ జీవితాంతం ఆయన వెంబడి ఆయన దృష్టించి చెప్పే ప్రతి ఆలోచన వింటూ మనం జీవించాలి. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందున్న నాయకుడు, అవును తండ్రి, మా వల్ల నువ్వు అన్ని విషయంలో తండ్రి సహానుభావము గలవాడు ప్రభు. నీ అనుభవాన్ని బట్టి నీ గైడెన్స్తో తండ్రి అంతము వరకు తండ్రి నిన్ను వెంబడించి నీ మాటను వెంబడించే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమేన్.